హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ సజ్జ బూరెలు. సో మనం ఈ సజ్జలు మనము మార్నింగ్ 5 o'clockకి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక 6 hours 8 hours నానాక మనం చిల్లులు గిన్నెలోకి వడపోసుకుంటాము. వడపోసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. గిన్నెలోకి ఇలా వడపోసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆల్రెడీ మనం సజ్జలు పిండి పట్టేసుకున్నామండి. సో నేను ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 1/2 kg సజ్జలకి 1/4 kg బెల్లం వేస్తానండి. 1/2 kg సజ్జలకి 1/4 kg బెల్లం. సో పర్ఫెక్ట్గా వస్తాయి 1/4 kg అయితే. సో పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని బెల్లం వేసుకుంటున్నా. కొంచెం వాటర్ వేసుకుందాం, జస్ట్ ఒక చుక్క వాటర్ వేసుకుందాం. ఎక్కువ పాకం అవసరం లేదు, జస్ట్ నార్మల్గా కరిగిపోతే చాలు బెల్లం. కొంచెం కొంచెం లైట్గా ఆ బెల్లం అంతా కరిగేస్తే కరిగిపోయింది. బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వడకట్టుకుందాం. డస్ట్ కొంచెం ఏమన్నా ఉన్నా పీచులు ఉన్నా పోతుంది. కొంచెం గంటితో జస్ట్ ఇలా ఉందాం, వేడిగా ఉంటుంది. కొంచెం బాగా కలుపుకొని దీంట్లో కొంచెం యాలకుల పొడి వేస్తున్నా, కొంచెం టేస్ట్గా ఉంటుంది. జస్ట్ ఒక చిటికెడు. కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను, ఒక 3 tablespoons, కొంచెం టేస్టీ కోసం. ఇదంతా బాగా కలుపుకుందాం. దీన్ని కొంచెం బాగా కలుపుకున్నాం కదా, ఇది ఒక 1 hour కొంచెం నానబెట్టుకుంటే ఈ బెల్లం అనేది కొంచెం ఆ సజ్జ పిండికి పట్టిద్ది. సో తర్వాత మనం కొంచెం బూరెలు చేసుకుందామండి. ఒక 1 hour కొంచెం, లేదంటే జస్ట్ ఒక 1/2 hour. కుదరకపోతే ఎంబటే చేసుకోవచ్చు. కొంచెం A few moments later. సజ్జ బూరెలకి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుందాం. ఈ లోపల ఆయిల్ కాగే లోపల ఇలా ముద్దలు చేసి పెట్టుకుందాం. కొంచెం 1 hour బాగా నానింది కదా. సో దీన్ని ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకుంటే కొంచెం ఇలా చేసి పెట్టుకుందాం. ఆయిల్ లోపల
పేపర్కి కొంచెం కవర్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా కొంచెం ముద్దలు ఇలా కొంచెం జస్ట్ ప్రెస్ చేసుకుంటే సజ్జగూరలు హెల్త్కి చాలా మంచిది. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇవి చేసుకున్నాం కదా మనం, జస్ట్ ఈ సజ్జగూరని ఇలా వేసుకుందాం. కూర అయిపోయింది. ఇప్పుడు 2 minutes. ½ kg సజ్జలు అయితే 1/4 కిలో బెల్లం వేసుకోవాలి. కొంచెం యాలక్కాయల పొడి, కొంచెం కొబ్బరి పొడి. ఆప్షన్ కొబ్బరి పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా వచ్చేస్తాయి సజ్జగూరలు. ఇలా అన్నీ చేసేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, సజ్జగూరలు రెడీ అయిపోయినాయి అండి. చూడండి ఒకసారి ఎలా వచ్చినాయి అన్నీ ఇలా చేసుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.